హాయ్ అండి ఎవ్రీవన్. నేను ఇవాళ మామిడికాయ పచ్చడి చూపిస్తున్నానండి. పెద్ద గిన్నె పెట్టుకొని 4 లీటర్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం నూనె వేడైనాక జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం పచ్చిమిరపకాయ వేసేసి అందులో వెల్లిగడ్డ వేయండి. ఒక అద్దపావు అంత దొడ్డువి, మరి మాడనివ్వకండి. చూడండి అట్లా మంచిగా బురుగురు బురుగురు రావాలి, నూనె మంచిగా ఆగినట్టు. పక్కకి మెంతులు, అది మార్నింగ్ కాసుకున్నానండి. మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేయించుకోవాలండి. ఆవాలు నార్మల్గా వేయించుకోవాలి, ఎక్కువసేపు వేయించవద్దు, చేదెక్కుతుంది. జీలకర్ర కూడా ఎక్కువ వేయొద్దు, పొడి వేయొద్దండి, నల్లగా అవుతుంది పచ్చడి. నూనె మార్నింగ్ కాసి పెట్టుకుని పెద్ద జబ్బ తీసుకున్నానండి. అలా 3 కేజీస్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 3 కేజీస్ లేదండి, అది 2.5 కేజీ పైన ఎక్కువ ఉంది. అది కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసి, ఉప్పు నేను ఆల్రెడీ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. కేజీకి పావు కేజీ కారపొడి కదండి. ఓకే, ఇప్పుడు 6 కేజీలకు 1.5 కేజీ ఉప్పు పోసిన, 2 కిలోల కారపొడి వేసానండి. మా పావు ఒకటి వచ్చి పావు కేజీ అండి, దాంతో నేను 8 గ్లాసులు పోసానండి కారపొడి. 2 కేజీస్ అవుతుంది. ఉప్పు 1.5 కేజీ పోసానండి. తక్కువ ఉంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు, ఎక్కువైతే కష్టం కదండి. చూడండి మంచిగా అన్నీ వేసేసి మెంతిపొడి అండి, మెంతిపొడి కూడా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. జీలకర్ర పొడి, జీలకర్ర కూడా ఎక్కువసేపు వేయించవద్దండి, ఎక్కువ వేస్తే కూడా చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది పచ్చడి. మళ్ళీ ఆవు పొడి అండి, ఆవు పొడి, ఆవాలు ఎక్కువ వేయించొద్దండి, నార్మల్గా కడాయి వేడిగా ఉన్నప్పుడే అందులో పెట్టేసుకోవాలి. ఆవు పొడి వేసేసి మొత్తం అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవు పొడి ఇవన్నీ పొడులు వేసేసుకొని మంచిగా కిందికి పైకి మంచిగా కలుపుకోవాలండి. మసాలా అంతా, ఉప్పు అంతా మంచిగా, అది జబ్బ పెద్దగా ఉంది కాబట్టి మంచిగా కలపడానికి వస్తుంది. చూడండి మొత్తం మంచిగా అక్కడ వేసేసి మంచిగా కలిపేసి, నేను మార్నింగ్ కాసి పెట్టుకున్నా కదండి నూనె, అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు, వట్టిమిరపకాయ ఇత్తులు, ఎల్లిగడ్డ వేసేసి కాసి పెట్టానండి. మార్నింగ్ కాసుకోవాలి పచ్చడి. ఇవాళ పెడతామంటే మార్నింగ్, ఈవినింగ్ వరకు చల్లారిపోతుంది. వేడి నూనె అస్సలు పోయొద్దు, కలర్ చేంజ్ అవుతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుందండి. అందుకని కొంచెం చల్లారనివ్వాలి. నూనె ఎంత చల్లగా అయితే అంత బాగుంటుందండి. పచ్చి నూనె పోయొద్దండి, టేస్ట్ వేరే అయిపోతుంది. కొంచెం అక్కడ ఈ మసాలా అంతా అక్కడ మొత్తం కలిపేసుకోవాలండి మంచిగా కిందికి పైకి. చూడండి మొత్తం ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ అవుతుందండి, అంత బాగా కలుపుకోవాలి. ఎక్కడ అల్లం వెల్లిపాయ గడ్డలు ఉండదు, ఉప్పు, కారం అన్నీ మంచిగా కలిసిపోవాలి. చూడండి ఎంత బాగా అయింది మసాలా అంతా. చూడండి అల్లం వెల్లిపాయ పేస్ట్ సన్నగా వేసుకోవాలండి, మరి దొడ్డుగా కూడా వేయొద్దు. ముక్కలన్నీ అలా వేసేసి మంచిగా అక్కడికి బాగా కలుపుకోవాలి. మంచిగా అన్ని ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకొని చూడండి కిందికి పైకి మంచి కలపాలండి. కలిపేసి ఒక డబ్బాలకి మంచి ప్లాస్టిక్ డబ్బా, మాది పాత 5-6 ఇయర్స్ ఉందండి, అదే డబ్బాలో పెడుతున్నానండి నేను. మీరు కూడా